హాయ్ అండి. ఇప్పుడు ఈవినింగ్ 6 అయితే అయితుంది. ఇంకా మా పిల్లలనైతే క్లాస్‌కి పంపించేసి ఇంటికొచ్చి నేనైతే వంట అయితే చేస్తున్నాను. ఈరోజు తోటకూర కర్రీ అయితే చేద్దామనుకున్నాను. సో, ఇంకా అప్పుడే మా వారు బయట నుంచి వచ్చి ఇంకొంచెం కాఫీ పెట్టంటే ఇంక పాలు వేడి చేస్తున్నారు మా వారి కోసం. మా పిల్లలైతే అసలు ఆకుకూరలైతే అస్సలు తినరు. బట్ నేనైతే బలవంతంగా ఇంక వాళ్ళకైతే తినిపిస్తా. వాళ్ళకి నచ్చే విధంగా చేస్తాను. ఇంకా పప్పేసి చేస్తే కాస్త బెటర్ ఇంకా ఏమనకుండా తింటారు. నార్మల్‌గా ఫ్రై అలా చేసుకొని నాకిష్టం అలా చేసుకోవడం. బట్ మా పిల్లలైతే అస్సలు తినరు. ఇంకా వాళ్ళ కోసం అయితే పప్పేసి చేస్తాను. సో, ఇదైతే ఒక 3-4 టైమ్స్ దాకా బాగా వాష్ చేసుకోవాలి. మట్టి అంతా కూడా పోయేంత వరకు బాగా వాష్ చేసుకోవాలి. ఎంత బాగా వాష్ చేసుకుంటే అంత ఫ్రెష్‌గా ఉంటది. కిచెన్ కౌంటర్ అంతా కూడా క్లీన్ చేసుకుంటాను. నాకిలా మెస్సీ ఉంటే అస్సలు నచ్చదు. ఇంకా ఫాస్ట్‌గా వెంటనే క్లీన్ చేసేస్తా. ఇక మేము కాఫీ తాగేంతలోపు ఇంకా పప్పు ఉడికిపోతదని చెప్పేసి కుక్కర్‌లో పప్పు అయితే ఏసి పక్కకు పెడుతున్నాను. ఇంకా మేము తాగేలోపు ఉడికిపోతది కదా! ఈరోజు యాక్చువల్‌గా నాకు నేనే శభాష్ అనుకున్నాను. ఎందుకంటే నాకు 4 కాగానే ఇంకా టీ ఆర్ కాఫీ ఏదో ఒకటి తాగాలనిపిస్తది. బట్ ఈరోజు కంట్రోల్ చేసుకొని ఉన్నాను. బట్ ఇంక మా వారొచ్చి ఇంక నాకు కాఫీ పెట్టనే వరకు ఇంక మళ్ళీ నాకు తాగాలనిపించి ఇంక మా ఇద్దరికి కాఫీ అయితే కలిపాను. అసలు నిజంగా ఈ అడిక్షన్‌ని కంట్రోల్ చేయడం చాలా కష్టం గదండీ! నాకైతే చాలా కష్టం. మరి మీకెలానో కామెంట్ చేయండి. నేనైతే ఎన్నో రోజుల నుంచి అనుకుంటున్నా ఇది కంట్రోల్ చేసుకోవాలని. బట్ ఇది అయితే అసలు కంట్రోల్ అవ్వట్లేదండి. చాలా కష్టమవుతుంది. మీరు కూడా నాలాగనే అయితే కామెంట్ చేయండి.